ఈరోజు తెలంగాణలో ఒక కొత్త పార్టీ పురుడు పోసుకున్నది. అది ఏంటంటే బీసీ పార్టీ. ఎందుకు బీసీ పార్టీ పురుడు పోసుకున్నది? బీసీలకు 42% రిజర్వేషన్లు. ఈ పార్టీ పురుడు పోసుకోవడానికి కారణం మాత్రం ఒకరే. ఎవరు అంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. బీసీ పార్టీ పురుడు పోసుకున్నది. ఈ బీసీ పార్టీ నిన్న తీన్మార్ మల్లన్న తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీసీల పార్టీగా టీఆర్పీ అని బీసీ పార్టీని ఆయన నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. నారాగోని చేతుల మీదుగా ఆ బీసీ పార్టీకి చేశారు. దాని యొక్క అధికార ప్రతినిధి ఎవరయ్యా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో తీన్మార్ మల్లన్న ఎప్పుడు చేసినా ఏదో ఒక పబ్లిక్ ని అట్రాక్ట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతుంటారు. అప్పట్లోనూ తిట్టుకుంటా చేపెట్టాడు, ఇప్పుడు తిట్టుకుంటానే చేపడుతున్నారు. సో ఓవరాల్ గా తిట్ల ద్వారా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తిట్ల ద్వారానే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యారు. తిట్ల ద్వారానే ఈ రోజు బీసీ పార్టీని పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన తిట్టిన తిట్లలో అత్యంత ప్రధానమైన తిట్టు ఈ బీసీ పార్టీకి పునాది ఏందయ్యా అంటే, నాకు రెడ్డిల ఓట్లు అవసరం లేదు, మీకు దమ్ముంటే బీసీల ఓట్లు అవసరం లేదని రాజ్యాధికారంలోకి రావండి. బీసీలు ఇంకెంత కాలము పల్లకికి బోయిలుగానే ఉంటారు, మేము ఇంకా పల్లకి ఎక్కే అవకాశం లేదా? సో బీసీలకు రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి గతంలో ఉన్న కేసీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొద్దున లేస్తే తిట్టు తిట్టకుండా ఎవరిని కేసీఆర్ ని బాతాల పోసెట్టి అని, రామారావుని డ్రామారావు అని, కవితని ఇంకో పేరుతోని పిలిచి ఇట్లా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టు జనాలకు నచ్చేటట్టు తిట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చేరువై, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చేరువై కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కూడా ఆయన గెలవడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఏంటంటే ఎక్కడ ఉన్నా తనకు అనుకున్న పదవి లభించినంత వరకు ఆగే వ్యక్తి కాదు అని నిరూపించుకొని కాంగ్రెస్లో కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కట్లేదు అని రేవంత్ రెడ్డి తోటి ఆయనకు వచ్చిన విభేదాలు ఓవరాల్గా ఈరోజు బీసీ పార్టీ మొదలైంది. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే బీసీ పార్టీ సక్సెస్ ఏనా? నిన్న ఈయన పెట్టినది సక్సెస్ ఏనా? ఇది విజయం సాధిస్తుందా? ఈ విజయం సాధిస్తుందా అనే దానికి మనం నిన్న ఒక పోల్ కూడా పెట్టడం జరిగింది. తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ విజయం సాధిస్తుందా అనేది జనాల్లో నిన్న అంత చర్చ జరిగింది. ఎంత 3,300 మంది ఈ చర్చలో పాల్గొన్నారు. విజయం సాధిస్తుంది అన్న వాళ్ళు 24% మంది ఉన్నారు, సాధించదు అన్న వాళ్ళు 71% మంది ఉన్నారు. అంటే జనాల్లో ఆల్రెడీ బీసీ పార్టీ మీద ఇంకా తీన్మార్ మల్లన్న జనాల్లో రిజిస్టర్ అయ్యారు, కానీ బీసీ పార్టీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది అని జనాలు ఇంకా నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు? దానికి రీజన్ ఏంది అంటే మనం చెప్పొచ్చు. దానికి నమ్మకపోవడానికి రీజన్ ఏంది అని అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఆత్మగౌరవం వాటా వీళ్ళు ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికిలి మనం మంచి అందమైన ఒక డిజైన్ చేశాడు. ఇందులో రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, పిడికిలి ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది. బీసీలు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. సో బీసీలో తలరాత మారే రోజు నిన్ననే ఎందుకు పెట్టాడు అయ్యానంటే బీసీలు నిన్న విశ్వకర్మ జయంతి, అదేవిధంగా పెరియార్, తమిళనాడు పెరియార్ జయంతి. సో వీళ్ళు బీసీల కోసము, విశ్వకర్మ బీసీల కోసం కొట్లాడినట్టు చరిత్రలో పురాణాల్లో ఎక్కడ లేదు. ఆయన అసలు బీసీ అన్న సంగతి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆయన బీసీలకు ప్రతినిధి అనేది ఈ రోజు బీసీ వర్గాల్లో ఉన్న మన విశ్వకర్మలో ఆయన చూస్తున్నారు. ఆయన విశ్వకర్మ జయంతిని తను ఏంది మల్లన్న బీసీల యొక్క జయంతి, ఇది బీసీల పార్టీ అవతరించడానికి అద్భుతమైన రోజు అని పెరియార్ రామస్వామి అద్భుతమైన ఆయనది కూడా జయంతి, ఆయన పుట్టినరోజు ఇది ఏర్పాటు చేసుకుంటున్నారని తను ఒక వేడుకను తయారు చేసుకోవడానికి ఒక తేదీని వెతుకున్నారు. అది సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17 వాస్తవానికి తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటము ఫలించి తెలంగాణ నిజాం నిరంకుశత్వం నుంచి భారతదేశం యూనియన్ ఆఫ్ టెరిటరీలో విలీనమైన రోజు, స్వాతంత్రం పొందిన రోజు. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం దొరికితే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు బీసీలకు రాజ్యాధికారం రావాలన్న పద్ధతిలో పెట్టుకున్నాడు తీన్మార్ మల్లన్న. కానీ ఎందుకు మరి తీన్మార్ మల్లన్న మీద ఇట్లా జనాలు ఒక అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు అనంటే దానికి ఒక రీజన్ ఉన్నది. ఏంది అనంటే ఇక్కడనే మనం చూడొచ్చు, తీన్మార్ మల్లన్న మీద నమ్మకం లేదు. ఎందుకు ఆ నమ్మకం లేదు? బీసీఎఫ్ పార్టీ వాళ్ళని మాపై తీన్మార్ మల్లన్న ఒత్తిడి చేశారు. మొట్టమొదట నిన్నటి వరకు ఆల్మోస్ట్ తీన్మార్ మల్లన్న పెట్టే పార్టీ పేరు ఈరోజు మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా కనిపిస్తుంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి తీన్మార్ మల్లన్న పార్టీ పెడుతున్నారు అని అన్నారు. దానికి ఏం నిరాధారం ఊహాగానం కాదు, దానికి పక్కా ఎవిడెన్స్ ఉన్నది. అది ఏంది అనంటే ఇక్కడ బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఉన్నాడు. ఈ బీసీ అధ్యక్షుడు రామకృష్ణ ఏం చెప్పారు అని అంటే ఆల్రెడీ తీన్మార్ మల్లన్న
బీసీలకు రాజ్యాధికారము, బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించడానికి ఎక్కడ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మిగతా ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలి అని ఎవరు తీన్మార్ మల్లన్న ఈ లక్ష్యంతో మా దగ్గరికి వచ్చాడు. మేము బీసీఎఫ్ ఆయనకి ఇవ్వడం కుదరదు, కానీ ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టుని క్రియేట్ చేయడం జరిగింది. జాతీయ అధ్యక్షుడి పోస్టుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ జాతీయ అధ్యక్షుడి పోస్టుని క్రియేట్ చేసిన నేపథ్యంలో ఆయన మా దగ్గరికి వచ్చాడు, ఒప్పుకున్నాడు. మళ్ళా ఆగస్టు 30వ తేదీన మా దగ్గరికి వచ్చి ఈ బీసీఎఫ్ జాతీయ అన్నీ అనుకున్నట్టే జరిగినాయి. కానీ సినిమా కట్ చేస్తే ఏం జరిగింది అంటే నిన్న ఆయన బీసీ పార్టీని ప్రకటించడం జరిగింది. మాకు బీసీఎఫ్కు పంగనామాలు పెట్టాడు, ఆయన మాకు పంగనామాలు పెట్టాడు అని బీసీఎఫ్ పార్టీ కావాలని అడిగాడు. మేము ఇయ్యలేదు. ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్న 15 రోజుల క్రితం తమ వద్ద నియామక పత్రం తీసుకుపోయి తమకే 3 నామాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ నియామక పత్రం కూడా అపాయింట్మెంట్ కూడా చేశారు, నియామక పత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. కానీ తీరా చూస్తే ఏం జరిగింది, పంగనామాలు పెట్టాడు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఎందుకు ఈయన మీద నమ్మకం లేదు అంటే, ఒక నాయకుడికి ఉండాల్సింది క్రెడిబిలిటీ. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాయకత్వం అంటే నమ్మకం. నాయకత్వానికి ఆ నమ్మకం అనేది ప్రధాన అస్త్రం. కానీ ఈరోజు మల్లన్న ఏం చేశారు, బీసీఎఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ ఏమంటే వాళ్ళు ఇవ్వలేదు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయనకు ఇచ్చారు. ఆయన నియామక పత్రం తీసుకున్నాడు. నియామక పత్రం తీసుకున్న తర్వాత వాళ్లకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు ఆయన పార్టీని ప్రకటించాడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈసీకి లెటర్ రాస్తున్నారు. బీసీఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఎన్నికల కమిషన్కి లెటర్ రాస్తున్నాడు, ఈయన నో మోర్ ఇన్ అవర్ పార్టీ. సో ఆయన పార్టీ వేరే కాబట్టి మా పార్టీలో లేరు. సో నువ్వు బీసీలను నమ్మి బీసీ పార్టీ దగ్గరికి వెళ్ళి బీసీల నాయకుల్ని మోసం చేస్తే రేపు బీసీ ప్రజలను మోసం చేయవన్న నమ్మకం ఏంటి? ఈరోజు ఇది ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. అంటే ఇక్కడ ఏందనగానే బీసీలు వస్తే బీసీలు ఒప్పుకోరు, బీసీలు రావడానికి అనేక వర్గాలు అడ్డుపడతాయి. బీసీలు ఇక్కడ ఎవ్వరు అడ్డుపడ్డా, రేవంత్ రెడ్డి రావడానికి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అడ్డుపడ్డా జనం కోరుకున్నారు, ఆయన వచ్చాడు. తెలంగాణ రావడానికి అనేక వర్గాలు అనేక శక్తులు అడ్డుపడ్డా జనం కోరుకున్నారు, తెలంగాణ వచ్చింది. ఈడ ఎవడో అడ్డుపడితే ఎవడు ఎవరిని ఆపలేడు. ఈడ జనం నిన్ను నమ్మితే జనం మనం అనుకున్నది జరుగుతుంది, జనం నమ్మకపోతే అనుకున్నది. కానీ జనం నమ్మేటట్టు చేయాలి అని అంటే ఆ క్రెడిబిలిటీ సంపాదించాలి. ఆ క్రెడిబిలిటీ సంపాదించాలంటే మనం వాదం మీద మనం నిలబడాలి, మన సిద్ధాంతం మీద మనం నిలబడాలి. అడుగడుగున ఆ నమ్మకాన్ని జనాలకు కనిపించేటట్టు చూపెట్టాలి. ఈరోజు బీసీఎఫ్ పార్టీ అని చెప్పుకొని బీసీఎఫ్ పార్టీని 4 రోజుల వాళ్ళను మోసం చేసి బయటకు వచ్చి ఈరోజు బీసీ నేతలను కలుపుకొని ఒక తాజ్ కృష్ణ బీసీల పార్టీ ఎక్కడ దీన్ని డిక్లేర్ చేయాలి? 5 స్టార్ హోటల్లోనా? తాజ్ కృష్ణ పార్టీ 5 స్టార్ హోటల్. ఒక బీసీల పార్టీ ఎక్కడ జరగాలి అంటే, బీసీలు అంటే వెనుకబడ్డ వాళ్ళు తాజ్ కృష్ణలు చేసుకోవద్దన్న ఒక వాదన, వితండ వాదన తీసుకొని వస్తారు. బీసీలవి బీసీ వర్గాలు పెద్ద సమావేశం పెట్టుకుని చెట్ల కింద ఆర్గనైజ్ చేసినా కూడా అది గొప్పగానే ఉంటుంది. కానీ తాజ్ కృష్ణలు చేయాల్సిన వెనుకబడిన వర్గాలకు స్టార్ హోటళ్లతో ఏం పని? స్టార్ హోటళ్లలో పెట్టుకోవాల్సిన పని ఏమున్నది? స్టార్ హోటళ్ళకు బీసీలు వస్తారా? బీసీలు స్టార్ హోటళ్లలో తిరిగే పరిస్థితి ఉన్నదా? ఒక రోజు ఇదే మల్లన్న మీరు ఛాయ్ దాగే డబ్బులు నాకు ఇవ్వండి, నేను మీ పక్షాన పోడతాను. అప్పుడెప్పుడో నేతాజీ చెప్పాడు, మీ రక్తం నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అన్నట్టు. ఈయన మీ ఛాయ్ నాకు ఇవ్వండి, మీకు నేను రాజ్యాధికారం ఇస్తాను అన్నాడు. ఏమైంది? ఛాయ్ ఇచ్చారు కానీ రాజ్యాధికారము వచ్చింది ఎవరికంటే ఆయనకే వచ్చింది తప్ప బీసీలకు రాలేదు. ఈరోజు బీసీ పార్టీ పెట్టేటప్పుడు ఏమన్నాడు మన తాజ్ కృష్ణలో? బీసీల కోసం 1000 కోట్లు ఖర్చు పెడతాను అన్నాడు. ప్రత్యేక చాఫర్ తీసుకొని నేను తిరుగుతాను అన్నారు. బ్రహ్మాండంగా సంపాదించారు, అందరూ సంతోషమే. కానీ బీసీల పార్టీ హోటళ్లలో కాదు పెట్టాల్సింది, బీసీల పార్టీ పెడతానని బీసీ నాయకులు మోసం చేశావు. ఈరోజు మళ్ళా బీసీలకు రాజ్యాధికారము, 42% రిజర్వేషన్లు, 42. ఈరోజు సార్ ఎవరు? అశోక్ కుమార్ సార్, అశోక్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆయన ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష తీశారు. ఎందుకు అనంటే ఆయన నిరుద్యోగులకు కోచింగ్ ఇస్తాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి నిరంతరం కష్టపడతాడు, ఆ నిరుద్యోగుల పక్షాన నిలబడతాడు. నిరుద్యోగులకు ఆయనని అందరూ సార్ అని పిలుచుకుంటున్నారు. ఆయన పెట్టుకున్న పేరు కాదు ఆయన. మనం ఇటీవల ఒక సినిమా చూసాం సార్ అని. కానీ ఈ రాష్ట్రంలో సార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అశోక్ కుమార్ రెడ్డి. ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వాళ్లకు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఉద్యోగులుగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న ఒక వ్యక్తి అశోక్ కుమార్ రెడ్డి. ఆ అశోక్ రెడ్డి ఈరోజు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, వెంటనే నోటిఫికేషన్లు వేయాలి, ఈ లీకేజీలను అరికట్టాలి అని ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు.
మరి మనం నిరుద్యోగుల కోసం ఏమైనా చేశామా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆమరణ నిరాహార దీక్ష మల్లన్న ఎందుకు చేయడు? ఆమరణ నిరాహార దీక్ష మల్లన్న చేస్తే ఈ ప్రభుత్వం కదులుతుందా కదలదా? మల్లన్న నిరాహార దీక్ష చేస్తే మల్లన్నకు జనాల మద్దతు ఉందా లేదా నీకు తెలిసిపోతుంది కదా. నిరాహార దీక్ష చేసి 42% రిజర్వేషన్లను నువ్వు ప్రకటిస్తే అదే రోజు అక్కడనే మీ బీసీ పార్టీని ప్రకటిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. పార్టీ పుట్టక ముందే సమస్యల పరిష్కారానికి సమాధానం వెతికిన పార్టీగా గుర్తింపు పొందుతుంది, బీసీల నమ్మకాన్ని పొందుతుంది. బీసీలను వ్యతిరేకించిన వాళ్ళ మెడలు వంచి వాళ్ళ యొక్క నినాదాన్ని వాళ్లకు న్యాయాన్ని సాధించిన పార్టీగా బీసీలో ఒక ముద్ర పొందుతుంది. ఇవన్నీ కాదని స్టార్ హోటళ్లలో ఏసీ రూమ్లలో జనాలు లేకుండా నీకు నువ్వు ఒకటి ప్రకటించుకొని నిన్ను ఆల్రెడీ నమ్మిన వాళ్ళని మోసం చేసి ఛాయ్ పేరు చెప్పి కోట్లు గడించి అనేక విమర్శలకు లోనయ్యి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి నేను అందరిని తొక్కుకుంటూ వెళ్ళి ఈ విధానం ఎంతవరకు ఫలిస్తుంది? అందుకనే ఈరోజు ఏమవుతుంది, బీసీల పార్టీ రేపు రాజ్యాధికారం సాధిస్తుందా అని అంటే అందరు చెప్తుంది ఏందయ్యా అంటే ఇది ఈయన రాజ్యాధికారం సాధిస్తా అంటే 24% మంది, ఓన్లీ 24% మాత్రమే ఆయన రాజ్యాధికారం సాధిస్తారు. మిగిలిన వాళ్ళు 71% మంది ఈయన వల్ల రాజ్యాధికారం రాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇక తెలియదు అన్న వాళ్ళు 6. నమ్మకం పోయింది. ఎందుకు పోయింది? ఎవ్వరు నమ్మితే నీ దగ్గర పనిచేసిన ఉద్యోగులు ఈరోజు ఒక్కరు కూడా నీతోటి పాజిటివ్గా మాట్లాడే పరిస్థితి ఉన్నదా? నీ దగ్గర పనిచేసిన ఉద్యోగులకే నీ మీద నమ్మకం లేదు, నీ బీసీలకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు ఒక పార్టీలో చేరుతానని పోయి ఆ పార్టీని వారం రోజులలో మోసం చేసినావు, ఆడ నమ్మకం లేదు. ఈయన వాపును చూసి బల్బు అనుకుంటున్నాడు. ప్రమాదము మల్లన్న పార్టీ పెట్టడం ఈజీ, దాన్ని నడిపించడమే కత్తి మీద సాగు. పార్టీ పెట్టడం ఎవడైనా పెడతాడు, ఏమున్నది, మస్తుగా పెడతారు. అది ఈ రకంగా ఉత్తజోలి నమ్మకం లేదు. కుల ప్రాతిపదికన రాజకీయ పార్టీలను మనుగడ సాధించలేవు. రాజకీయ ప్రజాధనం దోచుకొని ప్రజలకు మంచి అధికారం పొందుటపై ఆధారపడి ఉంటుంది. నిజాయితీ లేదు, ప్రధానంగా నైతిక విలువలు లేవు. అలాంటప్పుడు బీసీ సంఘంలో ఎలా సంతృప్తి చెందుతారు? ఇది చిత్తశుద్ధి లేదు, చీటర్. ఈ రకంగా ఇవి మేము పెట్టించినవి కావు, ఇవి మీరు ఎవరైనా చూసుకొని వాళ్ళతోటి మాట్లాడుకోవచ్చు. ఇవి జనాలు పెట్టాయి. ఈరోజు ఎంతమంది? 3400 మంది. ఇంతమంది ఈ దాన్ని చూస్తే ఇది ఎప్పుడు అంటే 15 గంటల ముందే, ఒక రోజు కూడా కాలేదు, జస్ట్ 15 అవర్స్ ముందు పెట్టింది. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఈవినింగ్ పెట్టింది. సో ఇట్లా ఈరోజు బీసీల పార్టీ రాజ్యాధికారం సాధించే అవకాశం లేదు అని చెప్తున్నారు.